కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో పాపం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఇవాళ పంజాబ్లో, ఢిల్లీలో, హర్యానాలో, చండీగఢ్ ఈ ఏరియాలో జరుగుతుంది కదా. దేశవ్యాప్తంగా సిక్కులకు సంబంధించి పంజాబ్లో ఆ తర్వాత అకాలీదళ్ ఎక్కువ కాలం రాజ్యం చేసింది. పంజాబ్లో సిక్కులను చంపినా కూడా మళ్ళా సిక్కులే మళ్ళీ కాంగ్రెస్కి ఓట్లు వేసారు. అవన్నీ వేరే విషయం. ఓట్ల విషయం ఎట్లా పడతాయి అనేటువంటిది మనం ఏం చెప్పలేం ప్రజలు. కానీ కాంగ్రెస్కి ఒక దెబ్బ ఏంటంటే ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి సిక్కుల ఊచకోత విషయంలో గతంలో కమల్నాథ్ మిగిలినటువంటి వాళ్ళ మీద ఢిల్లీలో అనేక మంది కాంగ్రెస్ నాయకుల మీద ఈ ఆరోపణలు వచ్చినాయి. ఏకంగా అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీయే స్పష్టంగా చెప్పిండు, ఒక పెద్ద మొక్క మహావృక్షం నేల కూలితే కింద చిన్న చిన్న మొక్కలు చనిపోవడం సాధారణమని ఒక మాట అనేసాడు. అంటే ఇందిరాగాంధీ తర్వాత వేల మంది సిక్కుల ఊచకోతను ఒక మహావృక్షం కుప్పకూలితే ఖచ్చితంగా కొన్ని కింద మొక్కలు చచ్చిపోవడం సహజమైనటువంటి మాట. అంటే సిక్కుల వందల వేల కోట్ల ఊచకోత విషయంలో మళ్ళీ ఇదే గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడేటువంటి పెద్ద మనుషులు, గుజరాత్ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి పెద్ద మనుషులు ఈ మాట చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్కు మళ్ళొక పెద్ద దెబ్బ ఏంటంటే అప్పటి మాజీ ఎంపీ కాంగ్రెస్ కమల్నాథ్కు దగ్గర మనిషి లేకపోతే రాజీవ్ గాంధీకి దగ్గర మనిషి సజ్జన్ కుమారు సిక్కులను తండ్రి కొడుకుని సజీవ దహనం చేసినటువంటి విషయంలో దోషిగా 40 ఏళ్ల తర్వాత ఇవాళ తీర్పు వచ్చింది. 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరిముకలు మారణాయుధంతో విరుచుకుపడ్డ కేసులో 2021 డిసెంబర్ 10న సజ్జన్ కుమార్పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ఆయన్ను దోషిగా కూడా గుర్తించింది. 1984లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో ఇప్పటికీ 40 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ ఆలస్యమైంది? ఎవరు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు? ఎవరు వాళ్ళ మీద కేసులు నమోదు కాకుండా చేశారు? ఎవరు విచారణ కాకుండా చేశారు? ఇవాళ సిబిఐల మీద, ఈడీల మీద, కోర్టుల మీద విపరీతంగా రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందని చెప్తున్నటువంటి నాయకులంతా, రాజ్యాంగాన్ని చేతబట్టుకుని తిరుగుతున్నటువంటి నాయకులంతా ఎందుకు ఈ న్యాయానికి 40 ఏళ్ల సమయం పట్టిందో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ న్యాయానికి 40 ఏళ్ల సమయం ఎందుకు పట్టిందో ప్రజలకు సమాధానం చెప్పండి. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది ఇదంతా? ఇలా గుజరాత్లో కరసేవకు పోతున్నటువంటి హిందువుల మీద, హిందువులు ఉన్నటువంటి రైలు బోగిని అంటుపెట్టి సజీవంగా 50-60 మందిని సజీవంగా దహనం చేస్తే దానికి ప్రతీకారంగా జరిగినటువంటి చర్యనేమో ఒక రకంగా చూస్తారట. ఇందిరాగాంధీ హత్యను ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లను ఇంకో రకంగా చూడాలట. చరిత్రను ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, ఏ విధంగా వక్రీకరించబడింది, ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోబడింది ఒక్కసారి చెప్పాలి. కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ ఇది మొత్తం చర్చ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరి సజ్జన్ కుమార్, ఏం జరిగింది? ఇందిరాగాంధీ ఇక్కడ నేను ముట్టముందు ఎప్పుడో చచ్చిపోయింది ఇందిరాగాంధీ. ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ప్రజలందరూ కూడా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు తెలియదు. ఇందిరాగాంధీని చూడని మాసుంటోళ్ళం కూడా అప్పుడు ఏం జరిగింది, ఏం చర్చ జరిగింది, ఎందుకు జరిగింది, అప్పుడు హత్య ఎందుకు జరిగింది, తర్వాత జరిగినటువంటి పర్యవసానంగా అల్లర్లేంటి, అసలు ఇందిరాగాంధీ హత్యకు మూల కారణం ఏమిటి, అసలు భింద్రన్ వాలే ఎవరు, మళ్ళా స్వర్ణ మందిరం లోపల ఎందుకు పోయి కాల్పులు జరపాల్సి వచ్చింది, భింద్రన్ వాలేని పెంచి పోషించింది ఎవరు, అసలు పంజాబ్ విభజనకు కారణం ఏమిటి, బెంగాల్ విభజనకు కారణం ఏమిటి, ఇవన్నీ జనంలో చర్చలోకి వెళ్ళిపోతాయి. అందుకే 1947 ప్రతి పౌరుడు 1947కు సంబంధించి ఒక 5-6 సంవత్సరాల చరిత్ర, తర్వాత ఒక 5-6 సంవత్సరాల చరిత్ర, ఖచ్చితంగా 1975 ఎమర్జెన్సీ చరిత్ర, ప్రతి పౌరుడు భారతదేశంలో ఈ చరిత్రను తెలుసుకోవాల్సిందే. భారతదేశ స్వాతంత్ర ఉద్యమము మొట్టమొదటి ఎన్నికల వరకు 1957లో జరిగినటువంటి ఎన్నికల వరకు అంతకుముందు జరిగినటువంటి ఒక 6-7 సంవత్సరాల చరిత్రను ఖచ్చితంగా అన్ని కోణాలలో సుభాష్ చంద్రబోస్ కోణంలో, అల్లూరి సీతారామరాజు కోణంలో, గాంధీ కోణంలో, నెహ్రూ కోణంలో, పటేల్ కోణంలో, ఇట్లా ప్రతి ఒక్కరి కోణంలో చూడాల్సిందే. అనేక మంది ఉరికొయ్యలను ఉగ్గుపాలతో ఉన్నటువంటి ఖుదీరామ్ బోస్ లాంటి వాళ్ళు ఉరికొయ్యలు ఎందుకు ఎక్కువాల్సి వచ్చింది? భగత్ సింగ్ను ఎందుకు ఉరికొయ్యల నుంచి తప్పించలేకపోయారు? ఎవరు ఉరిశిక్ష విధించేదాకా ఆపడానికి వీలున్న ఆపలేనటువంటి వాళ్ళు ఎంతమంది? ఎవరు బ్రిటిషర్ల దగ్గర నెలకు 100 రూపాయల స్టైఫండ్ తీసుకొని భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం నడిపారు? ఇవన్నీ కూడా చర్చలోకి రావాల్సినటువంటి అంశాలే. దేశ విభజనకి కారణం ఏం జరిగింది?
జర్నలిస్టులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రజలు చరిత్ర తెలియనటువంటి ప్రజలు భవిష్యత్తు నిర్మించలేరు, వర్తమానం నడిపించలేరు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలవాల్సినటువంటి చరిత్ర ఇది, తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటు ఢిల్లీలో ఓడిపోయి, మహారాష్ట్రలో ఓడిపోయి, హర్యానాలో ఓడిపోయి, వరుసగా 3 సార్లు ఓడిపోయినటువంటి కాంగ్రెస్కు రేపు బెంగాల్లా, రేపు బీహార్లా, తమిళనాడులా మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. అల్లర్లు చేసి ఇందిరాగాంధీని చంపితే, సోనియా గాంధీ రాజీవ్ గాంధీని చంపినటువంటి వాళ్ళనేమో మేము వదిలేస్తున్నాము, వాళ్ళది విశాల హృదయము. రాజీవ్ గాంధీని చంపినటువంటి వాళ్ళని మేము వదిలేస్తున్నాము, ఆ దోషులు ఉన్నటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీని చంపిన వెంటనే వేల మంది సిక్కులను ఎందుకు ఊచకొత్త కోసిర్రు? ఎవరు కోయమన్నారు? ఏది మీ విశాల హృదయము? అక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చింది? దాంట్లో వ్యత్యాసాలను కూడా, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటో కూడా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది అన్నీ ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రజలకు తెలవకపోతే కష్టమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది.